సాక్ష్యాలతో సహా దీప వారసురాలు అని, జ్యోత్స్న వారసురాలు కాదు అని అందరి ముందు నిజం బయటపెట్టిన దాసు. ఇది ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే పూర్తిగా చూసేసి లైక్ చేయండి. అలాగే కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా శివనారాయణ అయితే అడుగుతూ ఉంటాడు, దాసు చెప్పు, చెప్పబోయి ఆగిపోయావేంటి, అయినా నువ్వేం నిజం చెప్పాలనుకుంటున్నావు, ఎవరి గురించి అని చెప్పేసి శివనారాయణ చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు. నేను జ్యోత్స్న గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ విషయం అనేది 2 జీవితాలకు సంబంధించిన విషయం అని చెప్పేసి దాసు చెప్పడంతో ఒక్కసారిగా జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. కొంప మునిగిపోయింది. దాసు నిజం చెప్పేస్తున్నాడు. అయినా ఈ దాసుని చంపకుండా వదిలేశాను, తప్పు నాది. ఈరోజు నా మెడ మీద కత్తి పెట్టినట్టుగా చేస్తున్నాడు పనులన్నీ అని చెప్పేసి జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుంది. ఈ దాసుగాడు చెప్పేస్తాడు, నా కొంప ముంచేస్తాడు, నన్ను నా మనవరాల్ని శివనారాయణ బయటికి గెంటేస్తాడు అని చెప్పేసి పారిజాతం అనుకుంటూ ఉంటుంది. ఇంకా కార్తీక్ కూడా ఏంటి దాసు మావయ్య 2 జీవితాల గురించి అంటున్నాడు, కొంపదీసి నిజం చెప్పేస్తాడా ఏంటి, జ్యోత్స్న వారసురాలు కాదు అని, జ్యోత్స్న తన నోటంటే తనే నేను వారసురాలని కాదు అని చెప్పిద్దేమో అని నేను ఎదురు చూస్తుంటే దాసుమావి ఏంటి ఎంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు అనుకోకుండా సడన్గా వచ్చి అని చెప్పేసి కార్తీక్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా దాసుని దశరథ కూడా అడుగుతూ ఉంటాడు, దాసు చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు, నాన్నతో చెప్పడానికి భయం అయితే నాతో చెప్పు, పక్కకి రానా మాట్లాడుకుందామా అని చెప్పేసి దశరథ కూడా అడుగుతూ ఉంటాడు. లేదన్నయ్య, నేను అందరి ముందే మాట్లాడాలి, నేను నీకు చాలా పెద్ద ద్రోహం చేశాను అని చెప్పేసి మొదలు పెడతాడు దాసు అయితే. అప్పుడే ఇంకా దీప అయితే సుమిత్ర దగ్గర నుంచి కిందకైతే దిగి వస్తూ ఉంటుంది. అమ్మ రా దీప, నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను, నేను ఈ విషయం చెప్పేటప్పుడు నువ్వు కూడా మా మధ్య ఉండాలి అని చెప్పి దాసు అయితే అంటూ ఉంటే, బాబాయ్ చెప్పండి ఏం మాట్లాడాలి అని చెప్పేసి దీప కూడా అక్కడే నుంచుని ఉంటుంది. దశరథన్నయ్య, శివనారాయణ గారు, సార్ నన్ను క్షమించండి అని చెప్పేసి దశరథ కాళ్ళ మీద అలాగే శివనారాయణ కాళ్ళ మీద పడిపోతాడు దాసు అయితే. అలా పడిపోవడంతో దాసు ఏం చేస్తున్నావు నువ్వు నా కాళ్ళ మీద పడ్డమేంటి అని చెప్పేసి, లే దాసు లే అని చెప్పేసి దశరథ అయితే లేపుతాడు. శివనారాయణ అయితే, దాసు ఎందుకు ఎలాంటి పనులు చేస్తున్నావు, ముందు నేను మిమ్మల్ని క్షమించాను చెప్తున్నాను కదా, నువ్వెంతటి ద్రోహం చేసినప్పటికీ కూడా నేనైతే ఏమీ అనను, దశరథ కూడా ఏమీ అనకుండా చూసుకుంటాను, ఫస్ట్ నువ్వేం చేసావో అది చెప్పు, నువ్వు చీమకు కూడా హాని పెట్టని మనసు నీది, అలాంటి నువ్వు ద్రోహం చేసావంటే నాకు నమ్మకం కలగడం లేదు, అందుకే నువ్వేం చేసావో ముందు చెప్పు, అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు దాసు అని చెప్పేసి శివనారాయణ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా దాసు అయితే చెప్తూ ఉంటాడు, అన్నయ్య మీ వదిన జ్యోత్స్నని కన్నప్పుడు జ్యోత్స్న అలాగే మా ఆవిడ కూడా భారతి కూడా ఒకేసారి డెలివరీ అయ్యారు. సుమిత్ర వదిన భారతి ఇద్దరు కూడా, నీ భార్య నా భార్య ఇద్దరు కూడా డెలివరీ అయ్యారు. డెలివరీ అయినప్పుడు నీకు జ్యోత్స్న పుట్టిందని నువ్వు అనుకున్నావు, కానీ అది చాలా తప్పన్నయ్య, చాలా అబద్ధం. అది జ్యోత్స్న నా కూతురు, దీప నీ కూతురు. కానీ మా అమ్మ ఏం చేసిందో తెలుసా, తన మనవరాలకి ఆస్తి మొత్తం అనుభవించాలని, తన మనవరాలకి ఆస్తి మొత్తం రావాలని జ్యోత్స్నని తీసుకుని వచ్చి, నా కూతురైన జ్యోత్స్నని తీసుకుని వచ్చి సుమిత్ర వదిన పక్కలో పడుకోబెట్టింది. దాంతో ఇంకా మీ అందరూ కూడా జ్యోత్స్న అనే వారసురాలు అనుకొని ఇన్నాళ్ళు కూడా పామును పెంచినట్టుగా జ్యోత్స్నని పెంచారు. అందుకే జ్యోత్స్న మీకు నచ్చే పని ఒక్కటి కూడా చేయలేదు, ప్రతి దాంట్లో కూడా మీకు వ్యతిరేకంగానే ఉంటుంది. మీ మనసు వేరు, జ్యోత్స్న మనసు వేరు, మీ మనసులు చాలా మంచివి, కానీ జ్యోత్స్న మనసులో అయితే జ్యోత్స్న మనసు ఎప్పుడు కూడా పగ ప్రతీకారాలతో నిండుకొని ఉంటుంది. అందుకే అని జ్యోత్స్న మీ వారసురాలు కాదు అని చెప్పడంతో ఒక్కసారిగా సోఫాలో కూర్చున్న దశరథ అలాగే శివనారాయణ అయితే లేచి నుంచుంటారు. ఏంటి దాసు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, జ్యోత్స్న నా మనవరాలు కాకపోవడం ఏంటి అని చెప్పేసి శివనారాయణ ఏమీ అర్థం కాకుండా అలా అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా పారిజాతం వైపు చాలా గట్టిగా చూస్తూ ఉంటాడు శివనారాయణ. ఒక్కసారిగా పారిజాతం మొహంలో నెత్తుటి చుక్క ఉండదు, మొహం అంతా పాలిపోయి అలా నిలబడి ఉంటుంది. ఇంకా దాసు అయితే, అమ్మా నన్ను క్షమించు, ఇన్నాళ్ళు
శివనారాయణ గారు, ఒకసారి మీరు చూసినప్పుడు కూడా జ్యోత్స్న నా కాళ్ళు పట్టుకోవడానికి రెడీ అయింది. నా మీద ఒట్టు వేయించుకుంది. అలాగే బ్రతిమలాడించుకుంది కూడా. అదంతా ఎందుకో తెలుసా? అప్పుడు మీరు అడిగారు, కానీ నేను చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నాను. జ్యోత్స్న వారసురాలు అనే నిజం నేను ఎక్కడ బయట పెడతానో అని జ్యోత్స్న భయపడి నాతో ఒట్టు వేయించుకుంది. తన మీద ఒట్టు వేయించుకుంది. అందుకే నా కూతురి ప్రాణాలకి ఏమవుతుందో అని భయపడి నేను ఇన్నాళ్ళు కూడా ఈ నిజం బయట పెట్టలేకపోయాను. కానీ ఇప్పుడు వదిన ప్రాణాలతో పోరాడుతూ ఉంది. ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఈ స్థితిలో కూడా నేను నిజం చెప్పకపోతే నా అంత దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు అని చెప్పి దాసు అయితే ఇంకా నిజమంతా బయట పెట్టేస్తాడు. దాంతో ఇంకా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఒక్కసారిగా శివనారాయణ కోపాన్ని ఆపుకోలేక పారిజాతం చంప పగలగొడతాడు. చంప పగలగొట్టడంతో ఒక్కసారిగా కింద పడిపోతుంది పారిజాతం అయితే. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక దశరథ అయితే దీప అని చెప్పేసి ఒక్కసారిగా దీప దగ్గరికి వెళ్ళి దీపని హత్తుకుంటాడు. దాంతో నాన్న అని చెప్పేసి దీప కూడా నాన్న అని పిలవడంతో దశరథ అయితే సంతోషంతో మునిగిపోతుంటాడు. ఒక పక్క జ్యోత్స్న అయితే చెమటలు కక్కుకుంటూ ఉంటుంది. నిజం బయటపడిపోయింది. ఇంకా నన్ను జైలుకు పంపించేస్తారు. నా జీవితం దీంతోనే ముగించిపోయింది. ఈ దాసు వల్ల నా జీవితం ఇక్కడితోనే ముగిసిపోయింది అని చెప్పేసి దాసుని కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా కార్తీక్ అయితే మరదలా ఇప్పుడేం మెయింటైన్ చేస్తావో చెయ్యి, ఇప్పుడేం మేనేజ్ చేస్తావో చెయ్యి. ఇన్నాళ్ళు కూడా నిజం బయటపడకుండా చాలా చాలా గట్టిగా ప్రయత్నించావు. కానీ ఇప్పుడు ఎవరైతే నిజం బయట పెట్టకూడదు అని నువ్వు చంపదలిచావో నీ కన్న తండ్రి ఈరోజు నువ్వు కూతురివి కాదు అని చెప్పి